పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మేము రాశి ఫలితాలు మీకు అందించడంలో దాదాపుగా 100% ఖచ్చితత్వంతో ప్రతిరోజు పరిహారాలతోటి అందించాలనే ఒక తపన, ఒక లక్ష్యంతో మీ ముందుకు వస్తున్నాం. అంటే మనకు ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఏదైనా ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి రోజువారీ పరిహారాలతోటి మీకు అందిస్తున్నాం. ఈ వృశ్చిక రాశి ఫలితాలు చూసినటువంటి వారు అవి మీకు ఏ విధంగా వర్తిస్తున్నాయి, ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దాంతోపాటు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు గ్రహస్థితిని స్వల్పంగా పరిశీలించి, అంటే ఏ గ్రహాలు ఏ స్థానాల్లోనే వాటి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకొని, ఆ తర్వాత రోజువారీ ఫలితాలు, దానికి సంబంధించినటువంటి పరిహారాలతో డీటెయిల్డ్ ఎనలైజేషన్ అనేటటువంటి ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం ప్రస్తుతం పరిశీలించినట్లయితే, వృశ్చిక రాశి వారికి మీ రాశికి 6వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. 6వ స్థానం అంటే రోగస్థానం, అంటే ఆరోగ్య సమస్యలు కానీ, వ్యయాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కానీ, అన్నీ ఉన్నా సరే అనుభవించలేనటువంటి స్థితిలో ఉండేటటువంటి పరిస్థితులు కానీ శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత కలుగుతాయి. అలానే జన్మరాశికి 7వ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో రవి యొక్క సంచారం వలన జీవిత భాగస్వామితో ప్రవర్తించేటప్పుడు అహంకారపూరితంగా ప్రవర్తించకూడదు, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. 8వ స్థానంలో సంచరించేటటువంటి బుధ గురుగ్రహాల యొక్క ప్రభావంతో మనస్సు అస్థిరత్వం ఏర్పడుతుంది. అంటే అస్థిరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు, స్థిరంగా ఉండాలి. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవటం కోసం ప్రాణాయామం కానీ, మెడిటేషన్ కానీ చేయాలి. అయితే ఈ 8వ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కారణం చేత కూడా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అవి తొలగిపోవడానికి ఏం చేయాలో నేను రెమెడీ కూడా తెలియజేస్తాను. అన్నిటికంటే అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహస్థితి ఏమిటి అంటే, మీ జన్మరాశికి 10వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక. ఇది ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో గందరగోళాలు సృష్టిస్తుంది. కుజుడు కేతువు 2 గ్రహాలు కలిసి 10వ స్థానంలోకి ప్రవేశించి 10వ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఒక రకమైనటువంటి క్లారిటీ మిస్ అయిపోతూ ఉంటుంది, గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది, బాధ్యతలు అనేటటువంటివి అధికంగా వస్తూ ఉంటాయి. కానీ కుజుడు, మీ జన్మరాశ్యాధిపతి కుజుడు 10వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ కృషికి ఆలస్యంగానైనా సరే గుర్తింపు లభిస్తుంది. కేతువుతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండటం అనేటటువంటిది ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే, 1వ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 1వ తేదీ రాత్రి 9:40 వరకు ఉండేటటువంటి ఈ రోజున కనుక మనం పరిశీలించినట్లయితే స్వల్పమైనటువంటి అస్వస్థత, అంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రతికూలత అనేటటువంటిది కొద్దిగా కలుగుతూ ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితం అనేటటువంటిది ఇక్కడ కలుగుతుంది. ఇంకొకటి ఏమిటంటే, ఈ 2వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ మీకు సంపూర్ణమైనటువంటి కార్యోన్నతి, కార్యజయం, అధికారులతో సమన్వయం, అంటే పై అధికారులను కూడా మీ యొక్క వాక్చాతుర్యంతో మెస్మరైజ్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. పరాక్రమం కూడా పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ మీకు మీ జన్మరాశ్యాధిపతి కుజుడు కూడా అదే స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఒక రకంగా చెప్పాలంటే ధైర్యం పెరుగుతుంది. అధికమైనటువంటి పనిభారం ఉన్నప్పటికీ సత్ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీరు 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఈ 3 రోజులు గణపతి ఆరాధన చేయటం వలన
ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 11 సార్లు చేయటం వలన 2, 3, 4 తేదీలు అత్యంత అనుకూలంగా శక్తివంతంగా మారుతాయి. జూన్ 4వ తేదీ ఉదయం 7:38 నుంచి 6వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణంగా స్నేహితుల యొక్క మద్దతు లభిస్తుంది. మీ ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో కొలీగ్స్ నుంచి కూడా మీకు మద్దతు లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనటం జరుగుతుంది. కొన్ని వార్తలు మీకు అత్యంత అనుకూలంగా ఆశాజనకంగా మారతాయి. కానీ ఇక్కడ కూడా మీకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటి సూచిస్తున్నాయి. ఇక్కడ మీరు వీలైతే నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం వలన 4, 5, 6 తేదీలలో నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వలన దాదాపుగా దుష్ఫలితాలు తొలగిపోతాయి. ఇక జూన్ 6వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ ఉదయం 8:49 వరకు ఉండేటటువంటి సమయంలో కనుక పరిశీలించినట్లయితే ఇది మీకు అత్యంత ప్రతికూలమైన సమయం. విపరీతమైనటువంటి అలసట, విశ్రాంతి లేకపోవటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. పని ఒత్తిడి కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఇక్కడ మీకు జరుగుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి తిరస్కార భావం, ప్రేమికులుగా ఉన్నటువంటి వారు మన వైఫల్యం అంటే మానసికమైనటువంటి ప్రతికూలతలతోటి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు దుర్గాదేవి ఆరాధన చేయటం చాలా మంచిది. దుర్గాదేవి యొక్క నవావరణ స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రాన్ని పఠించడం వలన బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. జూన్ 9వ తేదీ ఉదయం 8:49 నుంచి 11వ తేదీ రాత్రి 8:08 వరకు ఉండేటటువంటి సమయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఒక ఉత్కంఠ కలుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఏదో ఒక విషయం గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఆలోచించేటటువంటి విషయంలో ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితం వస్తుంది, కోరుకున్న ఫలితం వస్తుందా రాదా అనేటటువంటి ఒక ఉత్కంఠ ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇక్కడ కూడా మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మీరు 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ వరకు కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వలన మంచి ఫలితం పొందుతారు. 11వ తేదీ రాత్రి 8:08 నుంచి 14వ తేదీ ఉదయం 5:40 వరకు ఉండేటటువంటి సమయంలో కార్యసిద్ధి కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, భౌతికపరమైనటువంటి సుఖాలు, మానసికపరమైనటువంటి ఆనందాలు పొందుతారు. కుటుంబ సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. మీ మాటలతో ఎదుటివారిని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి మీకు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చక్కగా లక్ష్మీదేవికి మనస్సులో నమస్కారం చేసుకుంటే చాలు, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. జూన్ 14వ తేదీ ఉదయం 5:40 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ప్రయాణాల పరంగా చాలా అనుకూలంగా మారుతూ ఉంటుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా కుటుంబ విషయాల్లో చిన్న సమస్యలుగా ఉన్నటువంటివి కూడా వాటంతరవే తొలగిపోతూ ఉంటాయి. ఇక్కడ మీరు శనిగ్రహానికి జపం చేయటం వలన చాలా మంచిది. ఓం శం శనైశ్చరాయ నమః అనేటటువంటి జప మంత్రాన్ని ఒక 19 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రత్యేకమైనటువంటి సూచనలు ఏమిటంటే శనివారం రోజున శని దేవాలయంలో లేదా శివాలయంలో ఉండేటటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ నీలం వస్త్రాలను దానంగా సమర్పించడం వలన అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క దోషాలు తొలగిపోతాయి. ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవటం కూడా చాలా మంచిది. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణ కానీ, హనుమాన్ దర్శనం కానీ ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ధైర్యాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.